ఇక నువ్వు చచ్చేంత వరకు నీ పరిస్థితి ఇదేరా. ఏంటి మావయ్య టెన్షన్ గా ఉన్నారు? అది అది ఇంట్లోకి పాము వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి నా మనసు ఎందుకు ఆందోళనగా ఉందమ్మా. అలాగే ఉంటుందిరా. వీరభద్రం గారికి ఫోన్ చేసి విషయం చెప్పి ఆయన్ని రమ్మని చెబుదామంటే ఆయన లైన్ బిజీగానే ఉందమ్మా. మావయ్య ఈ మాత్రానికి వీరభద్రం గారు ఎందుకు? ఆయన వస్తే అనవసరంగా ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని అనవసరంగా టెన్షన్ పెడతారు. మీరేం దిగులు పడకండి. పుట్టకి నేను పూజ చేస్తాను, అన్నీ సర్దుకుంటాయి. లేదమ్మా, ఇంతవరకు జరగని జరిగింది అంటే నాకెందుకో ఇది మామూలు విషయంలో అనిపించడం లేదు. వీరభద్రం గారు వచ్చే దీన్ని పరిష్కరించాలి. వీరభద్రం గారే ఫోన్ చేస్తున్నారు. హలో స్వామి, హలో వినపడుతోందా? హలో స్వామి. ఏమిటి రాజశేఖర్? స్వామి, మీరు వెంటనే బయలుదేరి మా ఇంటికి రావాలి. నేను ఉన్నట్టుండి ఊరెళ్లాల్సిన పని పడింది. ఏమిటో చెప్పు. స్వామి, ఈరోజు మా ఇంట్లోకి పాము వచ్చింది. దాన్ని కర్రతో కొట్టారు కూడా. పాము తోకకి దెబ్బ తగిలి తప్పించుకుపోయింది స్వామి. నాకు చాలా భయంగా ఉంది స్వామి. మీరు త్వరగా రండి. ఇంట్లోకి వచ్చింది పుట్టలో ఉన్న నందిని కావచ్చేమోనని అనుమానపడుతున్నావా? అనుమానించకుండా ఎలా ఉండమంటారు స్వామి? వచ్చింది నందిని అని అనుమానిస్తే నువ్వు నన్ను అనుమానించినట్టే అవుతుంది. బాగా విను రాజశేఖర్. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 20 సంవత్సరాలుగా నా మంత్ర బంధంతో నందినిని కట్టిపడేసి ఉంచాను.